హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి టీఎస్పీసీ గ్రూప్ 3 సంబంధించినటువంటి ఎగ్జామ్ అయిపోయి దాదాపు 10 డేస్ అవుతుంది. అండ్ ఇంతవరకు అయితే కీ రాలేదు. అయితే మనకి ఈ వీడియోలో అసలు ఈ టీఎస్పీసీ గ్రూప్ 3 సంబంధించినటువంటి కీ అనేది ఎప్పుడొచ్చే అవకాశం ఉందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఎంతమంది రాశారు అంటే 2,69,483 మంది రాశారు. అంటే ఇంటూ 3 చేయండి, ఎన్ని ఓఎంఆర్ షీట్లు అవుతాయి? దాదాపు మనకి 8-9 లక్షల ఓఎంఆర్ షీట్లు అవుతాయి అనమాట. ఓకేనా? ఎందుకంటే కొంతమంది పేపర్ 1 రాశారు, పేపర్ 2 రాయలేదు, పేపర్ 3 రాయలేదు. కొంతమంది పేపర్ 1, పేపర్ 2 రాశారు, పేపర్ 3 రాయలేదు. సో అలా లెక్కేసుకుంటే మనకి టోటల్గా ఎన్ని అవుతాయి అంటే దాదాపు 8-9 ల్యాక్స్ ఓఎంఆర్ షీట్లు అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ స్కాన్ చేసిన తర్వాతనే మీకు ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఓకేనా? మీకు ఓఎంఆర్ షీటు ప్రిలిమినరీకి ఒకేసారి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫైనల్ కీ అనేది వస్తుంది. సో కాబట్టి మనకి గ్రూప్ 1 సంబంధించి అయితే మాత్రం ఒక అరౌండ్ 3 ల్యాక్స్ మంది ఎగ్జామ్కి యావరేజ్గా రాశారనమాట. దానికి వాళ్ళు 20 డేస్ టైం తీసుకున్నారనమాట. అంటే ఆ లెక్కన ఒకసారి చూసుకోండి. 3 ల్యాక్స్ మెంబర్స్కి 20 డేస్ పట్టిందంటే టోటల్గా మనకి 9 లక్షల ఓఎంఆర్ షీట్లు స్కాన్ చేయాలి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి, అండ్ ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేయాలి. సో ఎంత లేదనుకున్నా సరే 20 డేస్ అంటే ఒక 60 డేస్ వేసుకోవచ్చు. బట్ అంత టైం ఏం పట్టకపోవచ్చు. నాకు తెలిసి అయితే నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు నవంబర్ 17th కదా, మనకి డిసెంబర్ ఎండింగ్లో మనకి గ్రూప్ 3 సంబంధించినటువంటి ఓఎంఆర్ షీటు అండ్ ప్రిలిమినరీకి ఈ రెండు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 10 డేస్ మీకు అబ్జెక్షన్స్ అని చెప్పమంటారు. ఏదైనా క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ ఉంటే పెట్టమని చెప్తారు. ఆ తర్వాత మనకి ఒక 10-20 డేస్ తర్వాత మీకు ఫైనల్ కీ అనేది వస్తుందన్నమాట. అండ్ ఫైనల్ కీ వచ్చిన తర్వాత రిజల్ట్స్ మాత్రం మనకి టైం పడుతుంది. అంత త్వరగా రాకపోవచ్చు. రిజల్ట్స్ చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనల్ కీ వచ్చేసి దాని మీద కూడా ఎంతో అంత కాంట్రవర్సీ అవుతుంది. అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికల్లా నాకు తెలిసి అయితే 6 మంత్స్ పడే అవకాశం ఉంది. మనకి గ్రూప్ 3 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికల్లా నాకు తెలిసి ఏప్రిల్ ఆ టైం వరకల్లా మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదనమాట మనకి టీఎస్పీసీ గ్రూప్ 3 సంబంధించినటువంటి అండ్ ప్రిలిమినరీ కీ అప్డేట్ అనమాట. అండ్ డెఫినెట్లీ మీకు డిసెంబర్ లాస్ట్ వీక్ వరకల్లా మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.